ఇంకా కాంగ్రెస్ వార్ రూమ్లో బీఆర్ఎస్ కోవట్టు. ఇక్కడ చూడండి, కాంగ్రెస్ వార్ రూమ్ అంటే వాళ్ళు సీక్రెట్గా ఏదైనా అంశాలను చర్చించుకుంటే ఆ అంశాలను బీఆర్ఎస్లోకి చేరవేసే కోవట్లున్నారంట. పార్టీ వ్యూహాలను లీక్ చేస్తున్నట్టు కీలక వ్యక్తిపై అనుమానం. అందుకు బీఆర్ఎస్తో ఆర్థిక ఒప్పందం, సోషల్ మీడియాలో వెనుకబాటుకు అదే కారణం. వ్యవహారంపై కొద్ది నెలలుగా హస్తం పోకసు ఆధారాలు దొరకడంతో ఆయన్ను తప్పిస్తూ కొత్త వారికి బాధ్యతలు. కాంగ్రెస్ వార్ రూమ్లో పనిచేస్తున్న ఓ కీలక వ్యక్తిని బీఆర్ఎస్ కోవట్టుగా అనుమానిస్తున్న అధిష్టానం అతన్ని తప్పించి కొత్త వారికి ఆ బాధ్యతలు అప్పగించినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎందుకంటే వార్ రూమ్లో చర్చించే పార్టీ వ్యూహాలు, ప్లానింగ్స్ ఎప్పటికప్పుడు గులాబీ లీడర్లకు చేరవేసేలా అతనితో బీఆర్ఎస్ ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా తెలిసింది. కొన్ని నెలలుగా సదరు వ్యక్తి కదలికలు, పనితీరుపై నజరు పెట్టిన పార్టీ అతన్ని మొత్తానికి తప్పించినట్టుగా తెలుస్తుంది. ఆ వెంటనే కొత్త వారికి బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. సోషల్ మీడియాలో అందుకే వీక్. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీ వార్ రూమ్ బాధ్యతలు సునీల్ కనుగోలు టీంకు కాంగ్రెస్ పార్టీ అప్పగించిందంట. సో ఆ తర్వాత మరి వేరే వాళ్ళు చేస్తూ దాన్ని అయితే ఇక్కడ జరిగే విషయాలను తీసుకోబోయే నిర్ణయాలు ముందస్తుగా బీఆర్ఎస్ పార్టీలకు చేరవేస్తున్నారంట. దానివల్ల అన్ని ఫెయిల్యూర్ అవుతున్నారంట.